చంద్రబాబు నాయుడిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ, హోంమంత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కానీ నమ్మే పరిస్థితి లేదు. నమ్మరు అసలు వీళ్ళు. ఇప్పుడు ఏదో రాజకీయ అవకాశం కోసం పొత్తు పెట్టుకున్నారు తప్ప చంద్రబాబు నాయుడిని నమ్మి తీసుకెళ్ళి పక్కన కూర్చోపెట్టుకునేటువంటి పరిస్థితి అయితే లేదు. వాళ్ళిద్దరు ఎప్పటికీ చంద్రబాబు నాయుడిని నమ్మరు. చంద్రబాబు నాయుడు వాళ్ళ దృష్టిలో మోస్ట్ అన్ట్రస్ట్ లీడర్, అవకాశవాది. ఎటు అవకాశం ఉంటే అటు దూకుతాడు అనేటువంటిది నరేంద్ర మోడీకి, అమిత్ షాకి చంద్రబాబు నాయుడు పట్ల ఉన్న అభిప్రాయం. సో అలాంటి వ్యక్తిని తీసుకెళ్ళి ఉప ప్రధాని చేసి తమ పక్కనే కూర్చోబెట్టుకొని అధికారం ఇస్తారని నేనైతే అనుకోవట్లే. పైగా 2014లో మొట్టమొదటిసారి మరి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇది మూడోసారి ఆయన ప్రధానమంత్రి. ఇప్పటి వరకు కేంద్రంలో ఉప ప్రధాని అనేటువంటి పోస్ట్ ఏది లేదు. ఒకవేళ అలాంటిది ఏదన్నా క్రియేట్ చేయాల్సి వస్తే ఆ అవకాశం అమిత్ షాకి ఇస్తాడు తప్ప నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడికి ఇస్తాడని నేనైతే అనుకోవట్లేదు. చంద్రబాబు నాయుడికి ఇవ్వకపోవచ్చు. అలాగే ఉపరాష్ట్రపతి పదవి ఇస్తారనో, రాష్ట్రపతి పదవి ఇస్తారని అట్లాంటివన్నీ కూడా బీజేపీ నాయకులకి ఇచ్చుకుంటారు. కానీ ఆ అవకాశాలు తనకు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు అంత పెద్ద పదవులు ఇస్తారని, అంత విశాల హృదయం నరేంద్ర మోడీకి అమిత్ షాకు ఉందని నేనైతే భావించడం లేదు. సో ఈ చర్చ అంతా కూడా అనవసరం. ఒక లోకేష్ని రాష్ట్ర ముఖ్యమంత్రిని చేసేయాలంటే చేయొచ్చేమో, అది కూడా ఇప్పుడు కాకపోవచ్చు. 28లోనో 27 చివరిలోనో ఎప్పుడో చేస్తారని ఊహాగానాలు వస్తున్నాయి. మరి అది ఎంతవరకు నిజమో కాదో తెలియదు. అయితే ఒక లోకేష్ని ముఖ్యమంత్రిని చేస్తే చంద్రబాబు నాయుడు ఏం చేస్తారు? ఖాళీగా కూర్చుంటారా? లేకపోతే ఏదో ఒక గౌరవప్రదమైన పదవి క్రియేట్ చేసుకొని రాష్ట్రంలోనే ఉండి లోకేష్ని గైడ్ చేస్తూ, పక్కనే వెన్నుదన్నుగా ఉండి గైడ్ చేస్తూ నడిపిస్తారా అనేది ఇంకా తెలియలేదు. కానీ నాకు తెలిసినంత వరకు చంద్రబాబు రాజకీయాలు నాకు అర్థమైనంత వరకు అయితే ఆయన రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళే పరిస్థితి లేదు. అక్కడ బీజేపీలో నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ చంద్రబాబుని నమ్మి తీసుకెళ్ళి పక్కన కూర్చోబెట్టుకొని ఆయనకి అధికారాల్లో వాటా ఇచ్చి కేంద్రంలో ఆయన్ని అలా ఒక గౌరవించేటువంటి పరిస్థితి అయితే లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని వదిలేయలేడు. ఎట్టి పరిస్థితుల్లోనూ నరేంద్ర మోడీ అమిత్ షా చంద్రబాబు నాయుడిని నమ్మి తీసుకెళ్ళి పక్కన కూర్చోబెట్టుకునే పరిస్థితి అయితే నాకు కనిపించడం లేదు. ఇది వాస్తవం. ఎన్ని డిబేట్లు చేసినా, ఎంతమంది చర్చలు చేసినా, ఎన్ని రకాల చర్చలు చేసినా ఏదో మాట్లాడుకోవడానికి పనికొస్తుంది. కానీ వాస్తవం అయితే ఇదే జరుగుద్ది. చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోనే ఉంటారు. లోకేష్ ముఖ్యమంత్రి అవనే అవ్వకపోనే, అది వేరే విషయం. బట్ చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోనే ఉంటారు. మోడీ అమిత్ షా చంద్రబాబు నాయుడిని నమ్మరు, నమ్మి దగ్గర కూర్చోబెట్టుకొని పదవుల్లో వాటాలు ఇవ్వరు అనేది నాకున్న సమాచారం.